హాయ్ అండి. ఈరోజు వాతావరణం చల్లగా ఉందని పకోడీ అడిగితే మా పిల్లలు ఇలా చేశాను, ట్రై చేశాను. చాలా బాగుంది పకోడీ. ఇట్లా ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా తురుముకొని, కరివేపాకు వేసుకొని, జీలకర్ర యాడ్ చేసుకొని, చక్కగా ఉప్పు వేసుకొని దాన్ని బాగా పిసుకోవాలి. తడంతా బయటకు వచ్చేదాకా చేతితోనే బాగా పిసికేసుకొని, దాంట్లో 2 వంతుల శనగపిండి వేసుకుంటే, ఒక వంతు కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకుంటే పకోడీలు క్రిస్పీగా వస్తాయని నేను వరిపిండి కూడా యాడ్ చేస్తాను. దీనికి తోడు ఒక స్పూన్ అనుకోండి, దానికి కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేశాను. కొంతమందికి పకోడీలు కరకర అంటే ఇష్టం, కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం. కరకర కావాలనుకున్న వాళ్ళు ఇట్లా యాడ్ చేసుకొని దాన్ని అంత మామూలుగా జోరుకు కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి. మెజర్మెంట్ బాగుండాలి. ఇట్లా నూనె ఎక్కువ పీల్చుకోకూడదంటే జోరు అవ్వకూడదు, మామూలుగా ఇట్లా చక్కగా ఒక్కొక్కటి వేసుకుని మంచిగా దోరగా వేయించుకుంటే మంచి మంట మీద స్లోలో వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువ కాకొచ్చేస్తే నూనె మాడిపోయి నల్లగా అయిపోతాయి. ఒక్కసారి పకోడీలు చూసుకుంటూ సగా అడ్జస్ట్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి తీసేసుకొని నూనె వడకట్టుకొని, మేమైతే బెజ్జాల గిన్నెకి వేసేసుకుంటాము. ఆ నూనె అంతా ప్లేట్లో కింద ఒక ప్లేట్ పెట్టుకున్నాము. ప్లేట్లో కానీ కూర వండుకునే దాకా పెట్టుకుంటే దాకలో కానీ వెళ్తుంది. రేపొద్దున అది కూర వండుకోవడానికి పనికి వస్తుంది. ఆ దాకా మేమైతే అట్లా చేసుకుంటాము. మీరు కూడా అట్లా కింద ఒక దాకా పెట్టుకోండి, కూర వండుకోవడానికి పనికి వస్తుంది. పకోడీలు చాలా బాగున్నాయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.